భద్రాచలంలోని ఏషియన్ థియేటర్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన చేపట్టారు. ఓజీ సినిమా టికెట్లు ఇవ్వకుండా నచ్చిన వ్యక్తులకే టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. ఏషియన్ థియేటర్ వద్ద షో రద్దయిందని ఫ్లెక్సీలు అంటించారు. అంతేకాకుండా టికెట్స్ కౌంటర్, థియేటర్ కు అభిమానులు తాళాలు వేశారు. ఫ్యాన్స్ కు టికెట్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అక్క మంచిగా మాట్లాడక్క. నువ్వేనా మాట్లాడావు? ఆయన తీసుకొచ్చినా నిన్ను ఉద్యోగంలోకి. ఫోన్ తీసుకుని మాట్లాడే మాత్రం ఏం చేశారు? మరి ఏం చెప్పండి? ఒక్కది అంటే టికెట్ లేవంటాడు. స్టాప్ తో కొట్టిస్తున్నారు. రౌడీలు పెట్టారా? స్టాప్ తో కొట్టించారు ఇండి లెక్క అడిగినందుకు. ఎన్నింటి తీసుకున్న నెంబరు అప్పటి నుంచి 150-200 టికెట్లు ఎవరికి ఇచ్చావు? వాడెవడో రావాలి ఇక్కడికి. 208 టికెట్లే 505 టికెట్లలో 208 వాళ్ళకన్నీ ఆన్లైన్. దానికి ఎవరికి బాలయ్యకి ఇచ్చారు. 13 టికెట్లు స్టాప్ తీసుకున్నారంట. 15 టికెట్లు బుడమిశ్రానికి ఇచ్చారు. మిగతా 80 టికెట్లు ఆమె. ఓజీ సినిమా భద్రాచలం పట్టణంలో ప్రీమియర్ షోకు సంబంధించిన విషయంలో ప్రీమియర్ షో టికెట్లు ఆన్లైన్ లో పెట్టకూడదు. బుకింగ్ లోనే డైరెక్ట్ గా వచ్చిన సగటు ప్రేక్షకుడికి అభిమానులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ భద్రాచలం ఏషియన్ థియేటర్ వారు ఆన్లైన్ లో పెట్టి వాళ్ళ ఐడీల పేరుతోనే ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకొని ఇక్కడ ఫ్యాన్స్ పేరుతో ఒక్కొక్కరికి 200, 100, 50 టికెట్లు అమ్ముకున్న సందర్భం ఉంది. ఇక్కడ బయటికి వెళ్ళిన టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కటి 2000, 3000 టికెట్లు కూడా అమ్ముకుంటున్నారు. ఈ విధానం భద్రాచలం పట్టణంలో ఒక ఏషియన్ థియేటర్ లోనే జరుగుతుంది. ప్రతిసారి ఒక పెద్ద హీరో సినిమా వచ్చినప్పుడు ఇదే తంతు, ఇదే విధానం, ఇదే పద్ధతిలో ఈ ఏషియన్ థియేటర్ వెళ్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేము ఏమంటున్నామంటే ఇలా 100, 200 టికెట్లు ఇచ్చినందుకు ఈ ప్రీమియర్ షోని భద్రాచలం పట్టణం రద్దు చేసి అభిమానులకి, సగటు ప్రేక్షకుడికి సినిమా చూసే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటారు.